జరిగిన ఘోర పడవ ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో కడపకు చెందిన మోడియం శ్రీధర్ మృతి చెందారు. ఓ ప్రముఖ మొబైల్ సంస్థ తన రాష్ట్ర వ్యాప్త పంపిణీదారుల కోసం నిర్వహించిన విదేశీ పర్యటనలో భాగంగా శ్రీధర్ వియత్నంకు వెళ్లారు. మోడియం శ్రీధర్ 25 ఏళ్లుగా కడపలో కౌశిక్ కమ్యూనికేషన్ పేరుతో మొబైల్ షాప్ ను నడిపిస్తున్నారు. ఇతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తన భర్త మృతదేహాన్ని త్వరగా తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శ్రీధర్ భార్య కోరారు. ఎనిమిదో తారీఖు ఉదయం 12 గంటలకు ఇక్కడ నుంచి ఫ్లైట్ ఉన్నింది చెన్నైకి. సో చెన్నై నుంచి బ్యాంకాక్ కనెక్టింగ్ ఫ్లైట్తో వియత్నం వెళ్ళారు. నిన్న మార్నింగ్ మాకు 10:30 నుంచి 12 మధ్యలో మాకు తెలిసింది ఇలా జరిగింది, బోల్టా పడింది బోట్ అనేసి చెప్పారు. ఇక్కడ నుంచి ఒక కంపెనీ ఎంప్లాయీ, ఒక అబ్బాయి ప్లస్ మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళారు. లావా కంపెనీ మీటింగ్ అనేసి వెళ్ళినారు. అది అయిపోయింది. ఇంకా నిన్న తిరిగి రావాల్సింది, అంతలోపలనే ఈ సడన్ ఘటన జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. అంటే బోట్ గురించి వాళ్ళ మిస్టేక్ అనేది తెలీదు, బోట్ వాళ్ళ మిస్టేకా, వైద్య సేవలు సరిగా అందలేదని కొంతమంది అంటున్నారు. ఏది మనమైతే దగ్గర నుంచి ఏది చూడలేదు, ఎవరి మీద నింద అయితే వేయకూడదు. కానీ ఒకవేళ అది నిజమైతే మాత్రం కఠిన చర్యలు తీసుకొని, అంటే కఠినంగానే కాదు, వాళ్ళకు హెచ్చరిస్తే ఇంకొకరి జీవితమైనా కూడా అలా కాకుండా ఉంటుంది అని మరి కోరుకుంటున్నాను. మాకు వీలైనంత త్వరగా బాడీని తీసుకొని వస్తే బాగుంటుంది. అదేవిధంగా మాకు జీవితానికి, అంటే మా కుటుంబానికి ఆధారం ఆయనే కదా. సో మాకు కూడా ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా సహాయం అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడ వియత్నాం అని పోయి అక్కడ టూర్లో అక్కడ పడవ బోల్ట్ అవ్వడం వల్ల అతను స్పాట్గా చనిపోయినారని చెప్పారు. ఇంకా ఈరోజు హాలిడే కాబట్టి ఒక 2-3 రోజుల్లో బాడీ పంపిస్తాము అంటున్నారు. అది ఇంకా వీలైన త్వరగా బాడీ ఇక్కడికి వస్తే మాకు మంచి జరుగుతుంది, అంతే. బాడీ దొరికింది. బాడీ అక్కడి నుంచి వీడియో కాల్ కూడా చేసి చూసాము. అక్కడి నుంచి ఒక అబ్బాయి ఇంకా ఈరోజు బయలుదేరి మార్నింగ్ ఇక్కడికి వస్తాడు. అక్కడ ఉన్న ఇంకొక ఇద్దరు కలిపి వెళ్ళారు కదా, చనిపోయింది మా బ్రదర్ అతను. ఇప్పుడు ఈరోజు ఇంకా వెంట వెళ్ళిన అబ్బాయి రేపు మార్నింగ్ వస్తాడు. అతను ఇంకా కంప్లీట్గా డీటెయిల్స్ అందిస్తాడు. అది చనిపోయిన డిస్ట్రిబ్యూటర్ మా బ్రదర్ లావా తరపున అతను రెప్పు వెళ్ళాడనమాట. వాళ్ళిద్దరు వెళ్ళారు. ఆ రెప్ అని అతను సేఫ్గా ఉన్నాడు. అతనే మాకు అన్ని డీటెయిల్స్ అక్కడ ఏం జరిగినాయో తెలిపినాడు. రేపు మార్నింగ్ అక్కడి నుంచి వియత్నాం నుంచి కడపకు వచ్చేస్తాడు. రేపు ఇంకా మిగతా డీటెయిల్స్తో ముందుకు వచ్చేస్తాం. అక్కడ